गोपिका जीवनस्मरणं गोविंदा गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులను చూసి పరీక్షిత్తు ఈ 6వ స్కంధంలో మొదటిలో చక్కగా ఒక ప్రశ్నించారు. మీరు ఎంత బాగా చెప్పినారు ఈ శ్రీమద్ భాగవత కథలన్నీ. మొదట్లో మీరు చూసినారంటే నివృత్తి మార్గాన్ని వర్ణించారు. 2-3 స్కంధములో భగవంతుని ఎలా వెళ్ళి భజించాలి అని మీరు వర్ణించారు. తర్వాత ప్రవృత్తి మార్గం, ఈ ప్రపంచంలో ఉంటూనే భగవదారాధనం ఎలాగ చేయాలి, ఎలాగైతే రాజులందరూ జనులందరూ చేశారు అని మిగతావంతా చెప్పినారు. తర్వాత చివరిగా ఈ భూగోళ వర్ణనం, నరక వర్ణనం ఇవన్నీ చెప్పి చివరిగా నరకవర్ణాన్ని కూడా వర్ణించి ఇంత అత్యద్భుతంగా మీకు చెప్పినారే, మీకేం నేను బదులు చేయగలను అంటూ ఇలా సంతోషపడి పైన పరీక్షిత్ మహారాజా నరకం నరకం అని వర్ణించారు కదా. ఈ నరకం అనేది ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి శిక్ష వాళ్ళు అనుభవించాలి అని అన్నారు. అది నాకు అర్థమవుతుంది. కానీ మన శాస్త్రం అలా ఉండదు. మనం ఏదైనా తప్పు చేసినామంటే దానికి ప్రాయశ్చిత్తం అని ఏదైనా ఉంటుందే. ఈ నరకంకి వెళ్ళకుండా మనకి ఏదైనా దారి ఏదైనా ఉందా, ఏదైనా మార్గం ఉందా, అది కూడా మీరు చెప్పాలి. మన శాస్త్రంలో ఇలా దోవ లేకుండా ఉండదు, దారి లేకుండా ఉండదు, అది మీరు నాకు చెప్పాలి అని అడిగిన వెంటనే పైన బ్రహ్మనిష్ఠులు పరీక్షితుని చూసి బదులు చెప్పేదానికి ప్రారంభించారు. నాయన, నువ్వు అనింది చాలా వాస్తవం. ఎందుకంటే ఎలాగైతే ఈ ప్రపంచంలో వ్యాధులతో జబ్బులతో కష్టపడే ఆ జీవముకు చూసి ఏ మందులనేది ఇవ్వాలో ఆ వైద్యుడికి తెలుసు కదా. అలాగ వైద్యుడిచ్చి ఆ జబ్బు నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చేలాగా వాళ్ళు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తములని ఉన్నాయి ఋషులు చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నామంటే మనం దీంట్లో నుంచి బయటపడవచ్చు అంటూ శుకాచార్యులు అన్నారు. శుకాచార్యులు అన్న వెంటనే మళ్ళీ పరీక్షిత్ మహారాజా దానికి ఒక ప్రశ్న అడిగారు. మీరు ప్రాయశ్చిత్తం చేసి పాపాలన్నీ పోగొట్టుకోగలుగుతాము అని అన్నారు. కానీ నాకు ఈ ప్రాయశ్చిత్తంతో వెళ్ళే పాపాలు అనేది పాపాలు వెలిగిపోతాయి, కానీ పాపం చెయ్యకూడదు అనే ఒక మన మనస్సులో ఉండే ఆ స్మరణను ఎలా అది వెలగొడుతుంది. ఇప్పుడు మనము పాపం ప్రాయశ్చిత్తం చేస్తే పాపం వెళ్ళిపోతుంది, కానీ పాపం చెయ్యకూడదు అనే స్మరణ ఉంటుంది. ఇంకా కూడా చూసినామంటే ఈ ప్రాయశ్చిత్తములన్నీ ఉన్నందువల్ల మనం ఇంకా కూడా పైన దండిగా పాపాలు చేస్తాం. ఇది ఎలాగైతే మన్యే కుంజర శౌచవత్ అంటూ మన శరీరంలో ఉండే మురికి అన్నీ పోవాలి అంటూ మనం స్నానం చేస్తాం. అలాగనే అన్ని జంతువులు కూడా స్నానం చేస్తుంది. ఏనుగు కూడా ఇలా స్నానం చేస్తుంది. అలా స్నానం చేసి వచ్చిన తర్వాత ఏనుగు ఏం చేస్తుందంటే శరీరం అంతా శుభ్రమైన తర్వాత మళ్ళీ కింద ఉండే మట్టి ఎత్తి శరీరాలను వేసుకుంటుంది. అది ఎందుకు? దానికి స్నానం చేయకుండా ఉంటేనే మేలు కదా. స్నానం చేసేదే ఈ మట్టిని పోయేదానికే. మళ్ళీ వచ్చి ఏనుగు ఎలాగ శరీరంలో మట్టిని వేసుకుంటుందో అలాగనే పాపములు చెయ్యకూడదు అనే ప్రాయశ్చిత్తం చేస్తారు. కానీ ప్రాయశ్చిత్తం ఉందని కూడా ఇంకా పాపం చేసేదానికే మనస్సు ఆ దారిలోనే వెళ్తుంది. మీరు దానికి కూడా బదులు చెప్పాలి అని అడిగిన వెంటనే పరీక్షిత్ మహారాజు ఆ ప్రశ్న అడిగిన దానికి సంతోషంగా బ్రహ్మనిష్ఠుల పైన జవాబిస్తున్నారు. నాయన, నువ్వు చెప్పింది చాలా వాస్తవం. ఈ ప్రాయశ్చిత్తాల వల్ల సమూలంగా పాపం అనేది వెళ్ళదు. మన మనస్సులో ఈ వాసనా బలం వల్ల పాపం చెయ్యాలి అనేది ఉంటుంది. దానికి వచ్చి నువ్వు అజ్ఞానం నుంచి బయటికి రావాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడే నీకు నిర్మూలంగా పాపనాశం అనేది ఏర్పడుతుంది. దానికి పెద్దలందరూ 2 ముఖ్యమైన మార్గములు చెప్పారు. తపస్సుతో, బ్రహ్మచర్యంతో, శమదమంతో, త్యాగబుద్ధితో, ఎప్పుడు సత్యం మాట్లాడుతూ అహింసతో ఉంటూ మనస్సులో ధ్యానం చేసి యోగ మార్గంతో ఇలా ఉన్నామంటే ఆ యోగాగ్ని అనేది నీ పాపములని ఇలా దహిస్తుంది, కొంచెం కూడా లేకుండా. అది యోగాగ్ని వల్ల ఆ పాపములు నశిస్తుంది. తర్వాత ఇంకొందరు ఎలా ఉంటారంటే భగవన్నామం చెప్పుకుంటూ భగవద్ధ్యానం చేసి భక్తి మార్గంలో ఉండి వాళ్ళ పాపాలని పోగొట్టుకుంటారు. ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పారు బ్రహ్మనిష్ఠులు. మొదటి ఉదాహరణ ఏమిటంటే మన యొక్క పాపాలనేది ఇలా చెట్లులాగా, అడవిలో ఉండే చెట్లులాగా బాగా వృక్షాలలాగా పెరిగి ఉంది. ఆ చెట్లని నశించాలంటే అగ్ని అనే వివేకం వచ్చి దాన్ని నశించి యోగ మార్గంతో భగవన్ని వెళ్ళి చేరుకోవాలి. ఈ భగవన్నామం చెప్పి భక్తితో మనము
పాపాలను పోగొట్టుకునేది ఎలాగ వర్ణించారంటే, ఇప్పుడు మనకు మళ్ళీ మార్గశీర్ష మాసం ఆ సమయంలో అంతా తెల్లవారు చూసినామంటే మంచు అనేది ముందు ఎవరుంటారో కూడా తెలియకుండా అంత మంచు ఉంటుంది. ఆహా, ఈ మంచు ఇలా ఉందే, మనం ఎలా వ్యవహారం చేస్తాం అని ఎవరు దిగులు పడటం లేదు కదా. ఎందుకంటే పైన సూర్యోదయం అవుతుంది, సూర్యోదయం అయిన వెంటనే ఈ మంచు ఎక్కడ పోయిందనే తెలియకుండా మంచు పోతుంది అని అందరికీ తెలుసు కదా. అలాగా సూర్యోదయం, సూర్య అగ్ని అనే భక్తి ఉంటే ఈ మాయ అనే మంచు ఉండదు, మన పాపాలు అనేది మంచు వెళ్ళిపోతుంది. అలాగనే ఇప్పుడు వివేకం, వైరాగ్యం అనే అగ్ని ఉంటే ఈ చెట్టులాగా అడవిలో పెరిగినదన్నీ నశించిపోతుంది. అందుచేత నువ్వు పాపాలను నిర్మూలంగా పోగొట్టుకోవాలంటే నువ్వు వచ్చి యోగ మార్గంతోనూ భక్తి మార్గంతోనూ భగవంతుని భజిస్తేనే నీ పాపాలు నిర్మూలంగా నశిస్తాయి. ఈ ప్రాయశ్చిత్తంలో నశించే పాపాలన్నీ మళ్ళీ కూడా నీకు అది మనస్సులో ఉండే పాపం చెయ్యకూడదు అనే స్మరణను దాన్ని నిర్మూలంగా నాశనం చెయ్యదు అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా వర్ణించారు. అలాంటి ఉత్తమమైన భగవన్నామం చెప్పుకుంటూ ఏ భక్తులు అనేవాళ్ళు ఉంటారో, నువ్వు అడిగినావు కదా నరక యాతనం అనేది లేకుండా ఉండేదానికి దోవ ఉందా అంటూ, ఉంది నాయన. ఇలాగైతే పరమ పవిత్రంగా మనం జీవించామంటే స్వప్నంలో కూడా ఈ యమధర్మరాజా, నరకం, యమదూతుల్ని ఈ భగవన్నామం చెప్పి భక్తితో ఉండే వాళ్ళ యొక్క స్వప్నంలో కూడా వీళ్ళని చూడరు. ఈ విషయాన్ని నేను ఊరికే అనటం లేదు, దీనికి ఒక ప్రమాణం ఉంది అంటూ రహస్యమైన ఒక విషయం ఉంది, ఒక కథ ఉంది అంటూ పైన అజామిలోపాఖ్యాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. కాన్యకుబ్జం అనే ఒక పల్లెటూరు గ్రామం, దాంట్లో అజామిలుడు అనే ఒక దీవించి వచ్చాడు. అతడు ఎవడంటే ఈ వేడుక జాతిలో ఉండేవాడు. అతను పుట్టుకతో వేడుక జాతి కాదు, బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి ఏదో ఒక కారణం వల్ల ఇక్కడొచ్చి ఏమేమి చేశాడంటే అక్కడ ఉండే వాళ్ళని పెళ్లి చేసుకొని ఆ అడవిలో ఎవరైతే సంచారం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకోవడం, తర్వాత ధనవంతుల ఇంటికి వెళ్ళి డబ్బుల్ని దొంగలించడం, ద్యూతం ఇవన్నీ ఆడి దాంట్లో సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఇలా వచ్చాడు. ఇలా కుటుంబం పోషిస్తూ వచ్చేటప్పుడు అతనికి కూడా ఆ వేడు స్త్రీతో, ఆ దాసీతో పాటు దండిగా పుత్రులు పుట్టారు. దాంట్లో 9 మంది కొడుకులు పుట్టారు. 9 మంది కొడుకులకి వాళ్ళ ఛాతి ప్రకారం పేరు పెట్టి ఏదో భగవద్వశాత్తు అతడు చేసిన పుణ్యం వల్ల 10వ కొడుకుకి నారాయణ అని పేరు పెట్టాడు. అంతేకాకుండా ఆ 10వ కొడుకైన నారాయణ పైన అతనికి ఆశ ఎక్కువ. ఎప్పుడూ అతన్ని చూసి అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టి అతనికి తినిపించడం, అతన్ని ఇలా గారాభంగా అతన్ని దగ్గరికి తీసుకోవడం, ఇలాగా అతనిపైన ఆశ ఎక్కువ. ఇలాగ అతను ఉండేటప్పుడు ఇలాగనే కాలం అనేది ఉంటుందా, అలా కాలం కాకుండా అతడికి కూడా వయస్సు అయిన తర్వాత చివరి కాలం అనేది వచ్చింది. చివరి కాలం వచ్చిన తర్వాత అతను కూడా ఇలా పడుకొని ఇలా ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉండేటప్పుడు భయంగా ఉంది, పైన ఏమైపోతుందో చనిపోతామని భయంగా ఉండేటప్పుడు ఆ భయంని ఎవరైనా చూస్తారో ఆ సమయంలో ఎలాగైతే మన జీవం వెళ్తుందంటే యమదూతులు అక్కడి నుంచి వచ్చి మన శరీరంలో ఉండే ఆ సూక్ష్మ శరీరాన్ని, ఆ ఆత్మను ఇలా తీసేస్తారు. అదే పాశహస్తం పెట్టుకొని దాన్ని తీస్తారంట శరీరంలో నుంచి. అప్పుడు శరీరం నుంచి తీస్తే అది వస్తాను ఉంటుందా, పిలిచినట్టునే వస్తుందా ఏమి? ఎన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరంగా నేను ఇదే అనుకుంటూ ఈ శరీరంలో అది ఇలా ఐక్యమై ఉంది కదా, అందుకోసం బయటికి రాదు. అప్పుడు వచ్చి వీళ్ళు ఆ పాశ దారంతో, ఆ పాశంతో ఇలా జీవంని తీస్తారు. అప్పుడు అది లోపల నుంచి కష్టపడి బయటకు వస్తుంది. ఇలా జరుగుతుంది. ఆ కాలం అనేది ఇతనికి వచ్చింది. ఆ సమయంలో పైన చూసినారంటే పాశహస్తాన్ త్రీన్ దృష్ట్వా అంటూ. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు యమదూతవు తదాప్రాప్తవును 2 మందిలో వస్తారు, 2 మంది వస్తారు. కానీ ఇక్కడ పాశహస్తాన్ త్రీన్ అంటూ 3 వచ్చినారని అన్నారు. దానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు లౌకికంగా మనం చూసినామంటే సాధారణంగా తప్పు చేసేవాడికి కానిస్టేబుల్ వీరే వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. పెద్ద లెవెల్లో తప్పు చేసి స్కామ్లో వాళ్ళు ఉండే వాళ్ళకి కానిస్టేబుల్ అంతా వెళ్ళడు. ఆ పోలీసుల్లో ఎవరు పెద్ద ఉద్యోగస్తులుగా ఉంటారో వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు కదా. అలాగా ఇతడు చిన్న పాపం చేసిన వాడంటే 2 వస్తారంట. ఇతను ఎక్స్ట్రా పాపం చేసినందువల్ల 3 పంపించారంట ఆ యమధర్మరాజు అని పెద్దలు అంటారు. 3 చూశారంట. చూసిన వెంటనే తన యొక్క పడకలోనే మనమూత్రాలని విసర్జనం చేసి
వాళ్ళ యొక్క రూపం పైన మనల్ని తీసుకెళ్ళిపోతారని తెలిసే భయంతో వాళ్ళని చూస్తూ ఉండేటప్పుడు అప్పుడే తన కొడుకైన నారాయణుని గురించి జ్ఞాపకం వచ్చింది. అతడు ఏమనుకున్నాడంటే మనం చూసేలాగా మన కొడుకు కూడా వీళ్ళని చూస్తే భయపడతాడు కదా అని తన కొడుకునే పిలిచారు నారాయణ అని. అలా నారాయణ నామంతో పిలిచిన వెంటనే ఆ పాశహస్తం అనేది వేసి ఇలా లాగే దానికి వచ్చాడు. వివశుడిగా తన యొక్క చివరి శ్వాసం ఇలా తీసేస్తే వెళ్ళిపోతుంది. ఆ సమయంలో నారాయణ చెప్పినందువల్ల ఆ పాశాన్ని ఇలా బయటికి లాగాలని అనుకుంటున్నారు, జీవంతో పాటు రావటం లేదు బయట. అంతేకాకుండా అక్కడ ఏమి ఆశ్చర్యం అంటే అక్కడ ఒక పెద్ద ప్రకాశం భగవత్ పార్షదులు వచ్చారంట, చతుర్భుజంతో భగవంతుడు లాగానే. వాళ్ళ యొక్క సాన్నిధ్య మాత్రం వల్ల వీళ్ళు చేసే పని అనేది వీళ్ళ వల్ల చేసేదానికి వీలవ్వటం లేదు. వాళ్ళు చూస్తే ప్రకాశంగా తేజస్సులుగా భగవంతుడిలాగానే ఉన్నారు. వాళ్ళని చూసే వెంటనే యమదూతులు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర అడుగుతున్నారంట, మీరెవరు, ఎందుకు వచ్చి మా నాచుడైన యమధర్మరాజుడు ఆజ్ఞాపించిన విషయాన్ని మీరెందుకు వచ్చి చేయకుండా మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మీరెవరు అని అడిగిన వెంటనే విష్ణు పార్షదులు వాళ్ళని చూసి అడిగినంట, మేము ఎవరు అని మేము చెప్తాము, నువ్వెవరని మాకు బాగా తెలుసు, మేము వచ్చి భగవత్ పార్షదులం, మేము ఇక్కడికి వచ్చినాము ఇతన్ని కాపాడేదానికి. నువ్వు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తున్నావు కదా, వీడు తీసుకెళ్లేదానికి నీకేం ప్రమాణం ఉంది? నీ ఇష్టానికి వీడు పాపం చేశాడు, నువ్వు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళటం ఏం ప్రమాణంతో వీటన్నిటి మీరు చేస్తున్నారు, అది నువ్వు నాకు చెప్పాలి అను అడిగిన వెంటనే విష్ణు పార్షదులు అడిగిన వెంటనే పైన యమదూతులు యమపార్షదులు పైన వాళ్ళ జవాబిచ్చేదానికి ప్రారంభించారు. ఏమన్నారంటే, మొదట వేద ప్రణిహితో ధర్మ, వేదంలో ఏదైతే చెయ్యాలి అని చెప్పిందో అదంతా చేయాలి. అధర్మస్తద్విపర్యయ, ఏది చెయ్యకూడదు అని చెప్పిందో వేదంలో అది చేయకూడదు, వేదోక్తంగా ఉండే జీవించాలి. వేదం ఏదైతే చెయ్యకూడదు అని చెప్పిందో దాన్ని చేస్తే అది పాపం అని పేరు. ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నీ మా యొక్క యమలోకంలో పెద్ద కంప్యూటర్లో డేటాబేస్లో ఉంది, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ ప్రకారం మా యమధర్మరాజా మా దేశంలో ఇలాగ వీళ్ళని శిక్షిస్తారు అని చెప్పి, ఇది ఏదో ఊరికే ఇతడు చేశాడు, ఇతడు ఈ తప్పు చేశాడు అని మేము ఊరికే ఇలా లెడ్జర్లో రాయటం లేదు, మేము కంప్యూటర్లో ఇలా వెయ్యము, అన్నిటికీ సాక్ష్యం ఉంది ఒక్కొక్క దానికి. సూర్యుడు, అగ్ని భగవంతుడు, ఖం ఆకాశం, తర్వాత మరుత్తు వాయు, గావహ గోవులు పశువులు, కం తర్వాత భూమి జలము, ధర్మదేవత కాలస్వరూపి, దిక్కులు ఇవన్నీ కలిపి 12 సాక్ష్యములు ఉన్నాయంట మనం చేసే పుణ్యపాపాలకి. వీటన్నింటినీ తీసుకెళ్ళి అక్కడికి వీడి పాపం చేశాడు, వీడి పుణ్యం చేశాడు, వీడికి ఈ లోకానికి వెళ్ళాలి, ఇది కావాలి అంటూ వాళ్ళకి ఈ శిక్ష పడాలి అంటూ మన యొక్క ఈ పుణ్యపాపాలని తీసుకెళ్ళి యమధర్మరాజాకి ఇచ్చే పని వీళ్ళకి ఉందంట. వీళ్ళ యొక్క సాక్ష్యంతోనే అన్నీ మా దగ్గర వస్తుంది, అది వచ్చిన తర్వాత వాళ్ళకి శిక్ష వేసేలాగా మా యమధర్మరాజు వాళ్ళని శిక్షిస్తారు. అందుచేత మేము ఇలాగే ఊరికే మేము ఇలా ఏ పని చేయటం లేదు, అన్ని ప్రమాణంతోనే చేస్తున్నాము. తర్వాత ఈ జీవ ఉత్పత్తి అని చెప్తున్నారు. ఈ జీవం అనేది పంచభూతములు పంచతన్మాత్రములతో సృష్టి అయ్యి, పంచభూతములు పంచతన్మాత్రము వీటిని అనుభవించేదానికి పంచ ఇంద్రియము, ఆ మాట వినేదానికి పంచ జ్ఞానేంద్రియము పంచ కర్మేంద్రియములు, వీటన్నిటి కలిపి మనస్సుతో పాటు విషయ సుఖంలో ఉంటూ ఈ జీవం ఇలా తప్పు చేస్తుంది. ఆ తప్పు చేస్తున్న వల్ల ఆ జీవానికి వాసనాబలం అనేది ఎక్కువయ్యి విషయ సుఖంలోనే చుడుతూ ఇలా ఉంటుంది. ఈ జీవానికి పోయిన జన్మలో ఏమి జరిగింది, ఇంకో వచ్చే జన్మలో ఏమి జరగబోతుందంతా ఏమీ తెలియదు. ఈ జన్మలో ఏమి చేస్తున్నామో అది మాత్రమే తెలుసు. అందుచేత ఇలాగ విషయసుఖంలో ఉంటూ ఇలా పాపాలను సంపాదిస్తుంది. కానీ ఇంకొక విషయం ఏమిటంటే, విషయసుఖం కాకుండా ఈ మనస్సుని భగవంతుని దగ్గర వాళ్ళు కానీ భగవంతుని వైపు ఇలా తిప్పారంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవచ్చు సులభంగా. అది చేరుకోకుండా జీవం అనేది విషయసుఖంలో ఉంటూ ఇలా జీవిస్తూ ఉంది. అంటే ఇన్ని విషయాలు విష్ణు పార్షదులను చూసి యమదూతులు అన్నారు. అంతేకాకుండా మీరు అనుకోవచ్చు, ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఈ తప్పు చేశారని మీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. ఇంతమంది ఏమేమి తప్పు చేశారు, వీళ్ళ పుణ్యపాపాలు ఎలా ఉంటుంది అనేది అన్ని విషయాలు మా నాథుడైన యమధర్మరాజుకి తెలుస్తుంది. ఆ సామర్థ్యం బ్రహ్మదేవుల యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఉంది.
అందుచేత ఆ యొక్క సామర్థ్యంతో వీళ్ళందరికీ ఏ శిక్ష పడాలి, ఎవరైతే ఏమన్నారు, ఏ పాపములు చేశారు, వాళ్ళకి ఏ శిక్ష పడాలి అంటూ మా నాథుడైన యమధర్మరాజులు నిర్ణయిస్తాడు. అతనికి అంత గొప్ప సామర్థ్యం భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల దక్కింది. ఇవన్నీ భగవద్ ఆజ్ఞతోనే జరిగింది అని చెప్పి, మీరు అన్నారు కదా ఏ ప్రమాణంతో ఇతన్ని వచ్చి ఇలా తీసుకెళ్తున్నారు నరకానికి అని మీరు అన్నారు కదా, ఆ ప్రమాణం ఉంది. ఇతడు ఇప్పుడే వచ్చి ఈ దాసిని పెళ్లి చేసుకొని తప్పుడు పనులు చేశాడు. ముందు వచ్చి ఇలాగ ఉండేవాడు కాదు. ఇతను ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో పుట్టి వేదాధ్యయనం చేసి, పరిపూర్ణంగా వేదాధ్యయనం చేసి, శమదములతో జీవించి, తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోనూ బ్రహ్మచారిగా ఉండేటప్పుడు సవిధాదానం మొదలైనవన్నీ చేసి, తర్వాత ఋతు అవ్వని పిల్లను పెళ్లి చేసుకొని కన్నికాదానం చేసుకొని శాస్త్ర ప్రకారంగా ఔపాసనం అనుష్ఠానం అంతా చేస్తూ చాలా మంచివాడిగా మాతపితృ శుశ్రూష గురు శుశ్రూషతోనే ఉంటూ ఉన్నాడు. ఇలా మంచివాడిగా ఉండేటప్పుడు తన యొక్క ఔపాసనం కోసం, పూజల కోసం అడవికి వెళ్ళి ఇలా సమిత్తుని తీసుకొచ్చేదానికి వెళ్ళిన సమయంలో అతని యొక్క ప్రారబ్ధవశాత్తు అక్కడ ఒక దాసి, ఒక వేడువ స్త్రీ కామంతో అక్కడక్కడ వస్త్రములు బాగా వేసుకోకుండా ఇంకొకరితో సంతోషంగా ఉండేది చూశాడు. చూసిన వెంటనే అతను కూడా కామవశాత్తు ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ ధర్మములు ఇవి అనుష్ఠానం చేస్తున్నాము, దీనివల్ల ఏం ఫలితము, వీళ్ళు చూడు ఏమి చేయకుండా ఇంత సుఖంగా సంతోషంగా విషయసుఖంలో ఇలా ఉంటున్నారు, మనం ఏం ఫలితం కన్నాము అంటూ తన యొక్క అన్ని ధర్మములను వదిలి, అమ్మా నాన్నను వదిలి, తన యొక్క భార్యను వదిలి, గురువును వదిలి, ధర్మమును వదిలి, వేదమును వదిలి అన్నీ వదిలేసి ఈ దాసితోనే ఉండేదానికి ప్రారంభించాడు. ఆ దాసితోనే ఉంటూ అన్ని పనులు చేస్తూ ఇలా తప్పుడు పనులు చేస్తూ ఇలా జీవించు వస్తాడు. ఇప్పుడు అతనికి చివరి కాలం వచ్చినందువల్ల మా యమధర్మరాజుని యొక్క ఆజ్ఞ వల్ల ఇతనికి శిక్ష పడాలి. అంతేకాకుండా ఇతనికి ఎక్స్ట్రా శిక్ష, ఎందుకంటే బ్రాహ్మణ కులంలో పుట్టి తప్పు చేశాడు కాబట్టి ఇంకా కూడా ఎక్స్ట్రా శిక్ష కాబట్టి ఇతనికి పైన నరకాన్ని తీసుకెళ్లేదానికి మేము వచ్చినాము అంటూ యమదూతులు విష్ణు పార్షదులు అడిగిన దానికి జవాబు చెప్పారు. దానితో ఈ అధ్యాయం అనేది పూర్తయింది. అందరం కలిసి పైన అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. షష్ఠస్కంధః అథ ప్రథమోऽధ్యాయః. రాజోవాచ నివృత్తిమార్గః కథితః ఆదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యద సంసృతిః ప్రవృత్తిలక్షణశ్చైవ త్రైగుణ్యవిషయో మునే యోసౌ అలీనప్రకృతేః గుణసర్గః పునః పునః అధర్మలక్షణా నానా నరకాశ్చాను వర్ణితాః మన్వంతరశ్చ వ్యాఖ్యాతః ఆద్యః స్వయంభువో యతః ప్రియవ్రతోత్తానపదోః వంశః తచ్చరితాని చ ద్వీపవర్ష సముద్రాద్రి నద్యుద్యాన వనస్పతీన్ ధరామండల సంస్థానం భాగలక్షణమానతః జ్యోతిషాం వివరాణాం చ యథేదం అసృజత్ విభుః అధునేహ మహాభాగా యథైవ నరకాన్నరః నానుగ్రయాతనాన్నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. శ్రీశుకౌవాచ నచేదిహైవాపచితిం యథాంహసః కృతస్య కుర్యాత్ మనవుక్తిపాణిభిః
ध्रुवं स वै प्रेत्य नरकानुपैति ये कीर्तिता मे भवतस्तिग्मयातनाः तस्मात् पुरैवाश्विह पापनिष्कृतौ यतेतमृत्योः अविपद्यतात्मना दोषस्य दृष्ट्वा गुरुलाघवं यथा भिषच्चिकित्सेत रुजां निदानवित् राजोवाच दृष्टश्रुताभ्यां यत्पापं जानन्नपि आत्मनो हितं करोति भूयो विवशः प्रायश्चित्तमथो कथं क्वचिन्निवर्तते अभद्रात् क्वचिच्चरति तत्पुनः प्रायश्चित्तमतोपार्थं मन्ये कुञ्जरशौचवत् श्रीशुक उवाच कर्मणा कर्मनिर्हारः न ह्यात्यन्तिकयिष्यते अविद्वत् अधिकारित्वात् प्रायश्चित्तं विमर्शनं नाश्नतः पथ्यमेवान्नं व्याधयोभिभवन्ति एवं नियमकृत् राजन् शनैः क्षेमाय कल्पते सा ब्रह्मचर्येण शमेन च दमेन च त्यागेन सत्यशौचाभ्यां यमेन नियमेन च देहवाक् बुद्धिजं धीराः धर्मज्ञाः श्रद्धयान्विताः क्षिपन्ति अघं महदपि वेणुगुल्ममिव अनलाः केचित् केवलया भक्त्या वासुदेवपरायणाः अगं धुन्वन्ति कार्त्स्न्येन नीकारमिव भास्करः न तथा ह्यघवान् राजन् पूयेत तप आदिभिः यथा कृष्णार्पितप्राणः तत्पूरुषनिषेवया सध्रीचीनो ह्ययं लोके पन्थाः क्षेमो अकुतो भयः सुशीलाः साधवो यत्र नारायणपरायणाः प्रायश्चित्तानि चीर्णानि नारायणपराङ्मुखं न निष्पुनन्ति राजेन्द्र सुराकुम्भमिवापगाः सकृन्मनः कृष्णपदारविन्दयोः निवेशितं तद्गुणरागि एरिह न तेयमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति चीर्णनिष्कृताः अत्र चोदाहरन्तीमम् इतिहासं पुरातनं दूतानां
विष्णुयमयोः संवादस्तं निबोध मे। कान्यकुब्जे द्विजः कश्चित् दासीपतिः अजामिलः नाम्ना नष्टसदाचारः दास्यासंसर्गदूषितः बन्ध्यक्ष कैतवैः चोर्यैः गर्हितां वृत्तिमास्थितः बिभ्रत् कुटुम्बमशुचिः यातयामास देहिनः एवं निवसतस्तस्य लालयानस्य तत्सुतान्। कालोत्यगात् महान् राजन् 88 आयुषः समाः तस्य प्रवयसः पुत्राः 10 तेषां तु योवमः बालः नारायणो नाम्ना पित्रोश्च दयितो भृशम् सबद्धहृदयस्तस्मिन् अर्भके कलभाषिणी निरीक्षमानः तल्लीलां मुमुदे जरठो भृशम् भुञ्जानः प्रपिबन् खादन् बालकस्नेहयन्त्रितः भोजयन् पाययन् मूढो न वेदागतम् अन्तकम् स एवं वर्तमानोऽज्ञः मृत्युकाल उपस्थिते मतिं चकार तनये बाले नारायणाह्वये सपाशहस्तान् 3 दृष्ट्वा पुरुषान् वृषदारुणान् वक्रतुण्डान् ऊर्ध्वरोम्णः आत्मानं नेतुमागतान् दूरे क्रीडनकासक्तं पुत्रं नारायणाह्वयं प्लावितेन स्वरेणोच्चैः आजुहाव आकुलेन्द्रियः निशम्य म्रियमाणस्य ब्रुवतो हरिकीर्तनं भर्तुर्नाम महाराज पार्षदाः सहसापतन् विकर्षतो अन्तर्हृदयात् दासीपतिमजामिळं यमप्रेष्यान् विष्णुदूताः वारयामासुरोजसा ऊचुर्निषेधितास्तांस्ते वैवस्वत पुरःसराः केयूयं प्रतिषेद्धारः धर्मराजस्य शासनं कस्य वा कुत आयाताः कस्मादस्य निषेधता किं देवा उपदेवा वा यूयं किं सिद्धसत्तमाः सर्वे पद्मपलासाक्षाः पीतकौशेयवाससः
किरीटिनः कुण्डलिनः लसत्पुष्करमालिनः सर्वे च नूत्नवयसः सर्वे चारु चतुर्भुजाः धनुर्निषङ्गासि गदाः शङ्खचक्राम्बुजश्रियः दिशो वितिमिरालोकाः कुर्वन्तः स्वेन रोचिषा किमर्थं धर्मपालस्य किङ्करान्नो निषेधता। श्रीशुक उवाच इत्युक्ते यमदूतैस्तैः वासुदेवोक्तकारिणः तान् प्रत्यूचुः प्रहस्येदं मेघनिर्ह्रादया गिरा। विष्णुदूतावूचुः यूयं वै धर्मराजस्य यदि निर्देशकारिणः ब्रूतधर्मस्य नस्तत्त्वं यच्च धर्मस्य लक्षणं कथं स्वित् ध्रियते दण्डः किं वास्य स्थानमीप्सितं दण्ड्याः किं कारिणः सर्वे आहोस्वित् कतिचित् नृणां। यमदूतावूचुः वेदप्रणिहितो धर्मः ह्यधर्मः तद्विपर्ययः वेदो नारायणः साक्षात् स्वयंभूः इति शुश्रुमा येन स्वधाम्यमी भावाः रजःसत्त्वतमोमयाः गुणनामक्रियारूपैः विभाव्यन्ते यथा तथं सूर्यः अग्निः खं मरुत् गावः सोमः सन्ध्याहनी दिशः कं कुः कालः धर्म इति ह्येते दैह्यस्य साक्षिणः एतैरधर्मो विज्ञातः स्थानं दण्डस्य युज्यते सर्वे कर्मानुरोधेन दण्डमर्हन्ति कारिणः सम्भवन्ति हि भद्राणि विपरीतानि चानघाः कारिणां गुणसङ्गोऽस्ति देहवान् न ह्यकर्म कृत् येन यावान् यथा धर्मः धर्मो वेह समीहितः स एव तत्फलं भुङ्क्ते तथा तावत् अमुत्र वै यथेह देवप्रवराः त्रैविध्यम् उपलभ्यते भूतेषु गुणवैचित्र्यात् तथान्यत्र अनुमीयते वर्तमानः अन्ययोः कालः गुणाभिज्ञापको यथा एवं जन्मान्ययोः
एतत् धर्माधर्म निदर्शनम् मनसैव पुरे देवः पूर्वरूपं विपश्यति अनुमीमांसते अपूर्वं मनसा भगवानजः यथाज्ञः तमसा युक्तः उपास्ते व्यक्तमेव हि न वेद पूर्वम् अपरं नष्टजन्मस्मृतिस्तथा पञ्चभिः कुरुते स्वार्थान् पञ्चवेदाथ पञ्चभिः एकस्तु षोडशेन त्रीन् स्वयं सप्तदशोष्णुते तदेतत् षोडशकलं लिङ्गं शक्तित्रयं महत् धत्ते अनुसंसृतिं पुंसि हर्षशोक भयार्तिदाम् देह्यज्ञः अजितषड्वर्गः नेच्छन् कर्माणि कार्यते कोशकार इव आत्मानं कर्मणा आच्छाद्य मुह्यति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठति अकर्मकृत् कार्यते हि अवशः कर्म गुणैः स्वाभाविकैर्बलात् लब्ध्वा निमित्तम् अव्यक्तं व्यक्ताव्यक्तं भवत्युता यथा योनि यथा बीजं स्वभावेन बलीयसा एष प्रकृतिसङ्गेन पुरुषस्य विपर्ययः आसीत् स एव न चिरात् ईशसङ्गात् विलीयते अयं हि श्रुतसम्पन्नः शीलवृत्तगुणालयः धृतव्रतः मृदुः दान्तः सत्यवान् मन्त्रवित् शुचिः गुरु अग्नि अतिथि वृद्धानां शुश्रूषुः निरहङ्कृतः सर्वभूत सुहृत्साधुः मितवाक् अनसूयकः एकदासौ वनं यातः पितृसन्देशकृत् द्विजः आदाय तत आवृत्तः फलपुष्पसमित्कुशान् ददर्श कामिनं कच्चित् शूद्रं सह भुजिष्यया पीत्वा च मधुमैरेयं मदाघूर्णित नेत्रया मत्तया विश्लथन्नीव्या व्यपेतं निरपत्रपं क्रीडन्तम् अनुगायन्तं हसन्तमनयान्तिके दृष्ट्वा तां कामलिप्तेन
बाहुना परिरम्भितां जगाम हृच्छयवशं सहसैव विमोहितः स्तम्भयन् आत्मनात्मानं यावत्सत्त्वं यथा श्रुतं न शशाक समाधातुं मनोमदनवेपितं तन्निमित्त स्मरव्याज ग्रहग्रस्तो विचेतनः तामेव मनसाध्यायन् स्वधर्मात् विररामः तामेव तोषयामास पित्र्येणार्थेन यावता ग्राम्यैः मनोरमैः कामैः प्रसीदेत यथा तथा विप्रां स्वभार्याम् अप्रौढां कुले महति लम्भितां विससर्ज अचिरात् पापः स्वैरिण्यापाङ्ग विद्धधीः यतस्ततश्च उपनिन्ये न्यायतो अन्यायतो धनं बभारास्याः कुटुम्बिन्याः कुटुम्बं मन्दधीरयम् यदसो शास्त्रम् उल्लङ्घ्य स्वैरचार्यार्यगर्हितः अवर्तत चिरं कालम् अघायुः अशुचिर्मलात् ततयेनं दण्डपानेः सकाशं कृतकिल्बिषं नेष्यामो अकृतनिर्वेशं यत्र दण्डेन शुध्यति। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।